నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య భీకరమైన యుద్ధం జరుగుతూ ఉంది. నువ్వా నేనా అంటూ ఒకరిపైన ఒకరు పరస్పర దాడులు చేసుకుంటూ భీకరమైన యుద్ధం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ మరియు ఇరాన్లు తమ యొక్క గగనతలాలను మూసివేసిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇరాన్ విషయానికి వస్తే వేల మంది భారతీయులు అక్కడ చిక్కుకుపోవడం జరిగింది. 10,000 మంది భారతీయులు, అలాగే కువైట్ గాని, గల్ఫ్ దేశాలు గాని, ప్రపంచ దేశాలన్నీ తమ యొక్క దేశాలకు సంబంధించిన పౌరులను తమ దేశాలకు రప్పించుకోవడానికి ఇరాన్ ను తమ యొక్క గగనతలం ఓపెనింగ్ చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. కానీ ఏ దేశం చేసిన విజ్ఞప్తులను కూడా ఇరాన్ దేశం అయితే పట్టించుకోలేదు. అలాగే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు భారత ప్రభుత్వం అయితే ఇరాన్ అయితే అడగడం జరిగింది. ఎయిర్ స్పేస్ ను ఓపెన్ చేయాలని చెప్పేసి మా భారతదేశానికి సంబంధించిన పౌరులు అక్కడ చిక్కుకొని పోయారు, వాళ్ళని తీసుకొని రావడానికి అని చెప్పేసి దీనికి ఇరాన్ అయితే అంగీకరించడం జరిగింది. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. దాడుల కారణంగా మూసివేసిన తమ గగనతలాన్ని భారత్ కోసం ఇరాన్ తాజాగా తెరిచింది. దాదాపు 1000 మంది భారత విద్యార్థులను తరలించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇరాన్ నుంచి భారతీయులను ఖాళీ చేయించేందుకు భారతదేశం ఆపరేషన్ సింధును చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే 110 మంది స్టూడెంట్స్ ను ఇరాన్ నుంచి ఆర్మేనియాకు తరలించి అక్కడ నుంచి ఇండియాకు తీసుకువచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా వినని ఇరాను భారతదేశం మాట ఎందుకు వినిందంటే కానీ ఇరాన్ కు సరిపడా బియ్యం ఏవైతే ఉన్నాయో బాస్మతి రైస్ ఎక్కువగా అయితే తింటూ ఉంటారు కదా, ఆ యొక్క బియ్యాన్ని ఇరాన్ దేశానికి భారతదేశం సరఫరా చేసింది. యుద్ధం ముందే వస్తుందని ఊహించిన ఇరాన్ మనం చూసుకుంటే పెద్ద మొత్తంలో బాస్మతి బియ్యాన్ని నిల్వ చేసుకుంది. దానికి భారతదేశం నుంచి పెద్ద మొత్తంలో బియ్యాన్ని అయితే ఇరాన్ కు పంపించడం జరిగింది. అందుకే ఇరాన్ మనం చూసుకుంటే భారతదేశం కోసం భీకర యుద్ధం జరుగుతూ ఉన్నా సరే కానీ తన యొక్క గగనతలాన్ని ఓపెన్ చేసి భారతీయ విద్యార్థులను క్షేమంగా ఇండియాకు రప్పించేందుకైతే అంగీకరించిందనమాట. ఒకవైపు చూసుకుంటే పాకిస్తాన్ మీద వచ్చేదానికి లేదు, మరోవైపు మనం చూసుకుంటే ఇరాక్ కూడా తన యొక్క గగనతలాన్ని మూసివేసింది. ఇతర దేశాలకు తరలించి విద్యార్థులను మరియు భారతీయులను తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. అటువంటి తరుణంలో భారత ప్రభుత్వం ఇరాన్ ప్రభుత్వాన్ని సంప్రదించడంతో అయితే ఇరాన్ అంగీకరించడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.